నాకు ఎలకలంటే చాలా ఇష్టం. సో యమ్మీ. ఆ పిల్లి మృదువైన పంజాలతో దొంగచాటుగా తిరిగేది. ఆ తరువాత ఏ ఎలుకైనా ఆహారాన్ని దొంగిలించడానికి వస్తే టక్కున పట్టేసేది. ఆ పిల్లి 1-2 ఎలుకల్ని పట్టుకొని గుట్టుక్కున మింగేసింది. వీటి రుచి చాలా బాగుంది. ఇంకే ఉంది, ఎలుకల జీవితం మారిపోయింది. రోజంతా బిక్కు బిక్కుమంటూ తిండి ఆటలు లేకుండా నక్కి నక్కి ఉండేవి. ఇలా కష్టం ఏర్పడటంతో ఎలుకలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ ఎలుక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా? గుసగుసలు మొదలయ్యాయి. ఎలుకలు వాటికవే చర్చించుకోవటం మొదలుపెట్టాయి. ఒక తెలివైన ఎలుక ఒక ఐడియా ఇచ్చింది. మనం ఆ పిల్లికి గంట కడదాం. అప్పుడు అది ఎక్కడున్నా మనకి తెలుస్తుంది. వెంటనే ఇంకో ఎలుక మెచ్చుకుంటూ అద్భుతమైన ఐడియా అంటూ గంటని ఆ తెలివైన ఎలుకకి ఇచ్చింది. తెలివైన ఎలుక మొహం కంగారుతో మారిపోయింది. ఏయ్, నా వల్ల కాదు, నేను ఈ మధ్య చాలా బిజీ తెలుసు కదా. అప్పుడు ఒక ముసలి ఎలుక ఇలా అనింది. అయితే ఆ పిల్లికి గంట కట్టేది ఎవరు? అన్నీ ఆ తెలివైన ఎలకలాగే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాయి. నేను చేతగాని వాడిని, నాకు ఇలాంటి పని చేయడం రాదు. ఇంకోటి ఇలా అంది. నా తోక్కి దెబ్బ తగిలింది, ఈసారికి నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ తర్వాత ఇంకొకటి, నా వల్ల కాదు, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను వదిలేయండి ప్లీజ్. అలా ఏ ఎలుక ముందుకి రాక ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. పిల్లికి గంట కట్టేది